అయితే తను ఇంకెప్పుడు నన్ను చూడటానికి రాదా? నేనెందుకు ఇలా చేస్తున్నానో అర్థం చేసుకో. తను సిటీలో ఉంటే ఆరోగ్యంగా ఉండలేదు. అందువల్ల పర్వతాల్లో ఉన్న తన ఇంట్లో ఉంటేనే తనకు మంచిది. ఇక నేను తన్ని చూడలేనా? వేరే దారి లేదా? ఏడవకమ్మా. నిజంగా ఐడి మీద నీకిష్టం ఉంటే ఇలా ఏడవకుండా బుద్ధిగా ఉండాలి. ఐడికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. తను ఎవరితోనూ చెప్పుకోలేకపోతోంది. అందువల్ల నిద్రలో నడిచే జబ్బు వచ్చింది. దెయ్యంలా నడవడం మొదలుపెట్టింది. ఈ విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడైనా అర్థం చేసుకుంటావా క్లారా? తన్నిక్కడికి రాదంటే నేను తన్ని వెళ్ళి చూసేస్తాను నాన్న. ఏ ప్రాబ్లం లేదు. ఇది మంచి ఆలోచన. నువ్వెప్పుడైనా తన వెళ్ళి కలవచ్చు. అయితే తనిక్కడికి రాకపోతే నేనే తన్ని చూడటానికి అక్కడికి వెళ్ళొచ్చు. హైడీకి కొండల ప్రదేశం అంటే చాలా ఇష్టం. నేను హైడీతో కలిసి చూస్తాను. నాన్న, నన్ను ఆ కొండలు చూడటానికి వదులుతారా? తప్పకుండా క్లారా. హాల్స్ పర్వతానికి నువ్వు ఎప్పుడైనా వెళ్ళి తన కలవచ్చు. మీరు చెప్పేది నిజమే కదూ? అవును, నిజమే. వచ్చే సంవత్సరం నువ్వు హాల్స్ పర్వతాలకి వెళ్ళొచ్చు. అక్కడికెళ్ళి ఐడిని కలవ. ఖచ్చితంగా మాట మార్చరుగా? ఖచ్చితంగా మాట మార్చంలే. ఐడిని చూడ్డానికి నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు. దయచేసి తన సాగనంపుతావా? సంతోషంగా వెళ్ళని. కానీ నాన్న, తను వెళ్లే ముందు తనకు కావాల్సినవన్నీ ఇచ్చి పంపించాలి. హైడీకి, గ్రానీకి, పీటర్ కి నచ్చిన వైట్ రోల్స్ ఇచ్చి పంపించాలి. అలాగే. తను గ్రానీ, పీటర్, అంకుల్ ఆల్ఫ్ ని చూడటానికి వెళ్తోంది. కానీ నేను తన్ని చూడలేను. ఏడవకమ్మా. నువ్వు నా కూతురైనందుకు నేను గర్వపడుతున్నాను. డేటీ ఒక వారంగా బిజీగా ఉంది సార్. ఇప్పుడు ఏం చెయ్యాలో మీరే చెప్పండి సార్. అలాగా? అయితే నువ్వు వెళ్ళి ఐడిని వాళ్ళ ఇంట్లో వదిలిరా. ఎవరు? నేనా? అవును, బయలుదేరడానికి సిద్ధంగా ఉండు. సరే సార్. లోపలికి రండి. క్లారా, విషయం ఏమిటి క్లారా? వెళ్ళటం నాకు సంతోషమే. క్షమించు క్లారా. నువ్వు ఆ కొండల ప్రదేశాన్ని మీ తాతయ్యని చూడటానికి ఎంత ఇష్టపడుతున్నావో నాకు తెలుసు. కానీ నన్ను ఎన్ని రోజులు ఇక్కడ ఉంచినందుకు క్షమించు క్లారా. హైడీ, ఇది నీకోసమే. ఏంటో తీసి చూడు. చాలా థ్యాంక్స్ క్లారా. నాకు తెలుసు ఇవన్నీ నువ్వు నాకు ఇస్తావని. ఇవి బామ్మకి, తర్వాత ఇవి మా తాతయ్యకి. నువ్వు దేన్ని మర్చిపోలేదు కదా? సెబాస్టియన్ కి చెప్పి ఇంకా చాలా తెప్పించాను. ఇందులో కొత్తవి కూడా ఉన్నాయి. ఇది ఏమిటి క్లారా? అడుగుతున్నానుగా, చెప్పు. ఇది నాకా? అవును, నాకు ఇవన్నీ బాగా నచ్చాయి క్లారా. కానీ ఇది నీకు చాలా బాగుంది. నీ డ్రెస్ కి బాగా మ్యాచ్ అవుతోంది. నీకదంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. కానీ అది పాత పడిపోయింది, చిరిగిపోయేటట్టుంది. కావాలంటే దాన్ని తీసి నీ బ్యాగ్ లో పెట్టుకో. నువ్వు చెప్పేది కరెక్ట్. నువ్వు నాకు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. జాగ్రత్తగా వెళ్ళిరా హైడీ. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నన్ను మర్చిపోకూడదు, సరేనా? నిజమే. కానీ క్లారా, నన్ను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు దాని గురించి నువ్వు బాధపడకు. నువ్వు వెళ్ళిపోయాక నాన్న నాతో కొన్ని రోజులు ఉంటానని చెప్పారు. అంతేకాదు, నీకు ఇంకో విషయం చెప్తాను. ఏమిటది? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నేను అక్కడికి వచ్చి నీతో పాటు కొండల్ని చూడొచ్చని చెప్పాను. ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఒంటరిగా ఉంటాను, నువ్వు బాధపడకు క్లారా. హైడీ, ఐడి జాగ్రత్త అమ్మా. అలాగే. ఇదిగో దీన్ని ఉంచుకో. ఇది చాలా ముఖ్యమైన. నువ్వు వెళ్ళి సరేనా? అలాగే.
మీరు నా కోసం ఒకటి చేయాలి. డాక్టర్ అంకుల్ కి నేను థ్యాంక్స్ చెప్పారని చెప్తారా? తప్పకుండా. జోహన్ బయలుదేరొచ్చు. ఓకే క్లారా, సార్. నేను వెళ్ళొస్తాను. త్వరగా వచ్చి నేను కలుస్తాను. అలాగే, బాయ్. బాయ్ హైడీ. హైడీ. గుడ్ బై హైడీ. నేను త్వరగా తను చూడాలి. హాల్స్ పర్వతాల్లో తన కోసం ఎదురు చూస్తున్న తన తాత పీటర్, తన గొర్రెల కోసం ఐడి పరిగెడుతోంది. కాని క్లారా మాత్రం బాధతో ఉంది. క్లారాని వదిలి వెళుతున్నందుకు ఐడి కొంచెం కూడా బాధ లేకుండా అన్నిట్నీ మర్చిపోతుంది. హాల్స్ పర్వతాల్లో ఉన్న మంచి గాలిని పీల్చుకోవడానికి ఐడి వెళుతోంది. తను ప్రయాణం చేస్తున్నంతసేపు సంతోషంతో ఉప్పొంగిపోయిందని కూడా చెప్పొచ్చు. అంతలో తను పర్వతాల్లో ఆడుకుంటున్నట్టు కళ్ళు కూడా కంటుంది. అంతేకాకుండా తన తాతకి నచ్చిన ఆహారాన్ని కూడా తీసుకువెళుతుంది. మిస్, మీరంత వేగంగా నడవకూడదు. నేను చెప్పే మాట వినండి. హైడీ, మనం ఎక్కడెక్కాలి? మీరు ఎక్కడికో వెళ్తున్నారు. లోపలికి రండి. నేను ఈ సూట్ కేసులను పైన పెడతాను. క్షేమంగా ఉంటాయి కదా, ఎవరు తీరుగా. ఆ బాస్కెట్ ఇవ్వండి, పైన పెడతాను. ఆహా, వద్దు, నా దగ్గరే పెట్టుకుంటాను. క్లారా బామ్మ కోసం ఇచ్చిన వైట్ రోల్స్ ఇందులోనే ఉన్నాయి. హైడీ, మీరు సెస్మాన్ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఈ రోల్స్ అన్ని తీసి చాలా జాగ్రత్తగా ఉంచుకున్నారు. అప్పటి నుంచి మీ దగ్గర జాగ్రత్తగా ఉన్నాయన్నమాట. నీకు కూడా తెలుసా? అది సరే, ఈ బాస్కెట్ లో పిల్లల్ని తీసుకొచ్చాం కదా, అవి ఇప్పుడు ఏమయ్యాయో తెలుసా మీకు? వాటిని ఆవిడ పంపించేసింది కదా. అవును హైడీ, నేను వాటి కోసం క్షమార్పణ అడుగుతున్నాను. సరే వదిలేయండి, నేను తిరిగి ఇప్పుడు మళ్ళీ కొండల ప్రాంతానికి వెళ్తున్నానుగా. ఎందుకు ఇలా బెల్ కొడుతున్నారో చెప్పండి సెబాస్టియన్. మనం ఇప్పుడు బయలుదేరబోతున్నా హైడీ. ఇప్పుడు నిజంగానే ఆల్ప్స్ కొండలకి వెళ్తున్నావా అంకుల్?
నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను క్లారా. మిమ్మల్ని కూడా బామ్మ. నేను తిరిగి ఎప్పుడు ఫ్రాంక్ఫర్ట్కి వస్తానో తెలియడం లేదు. నేను త్వరలోనే వస్తాను. హైడీ మనం భోంచేద్దాం రండి, ఎందుకంటే పొద్దున్నుంచి ఏం తినలేదుగా. రండి వెళ్దాం. అవును, నాకు కూడా ఇప్పుడు ఆకలిగానే ఉంది. నాకు చాలా ఆకలేస్తోంది. రండి త్వరగా వెళ్ళి భోంచేద్దాం. రండి హైడీ వెళ్దాం. హైడీ మీరొచ్చినప్పటి నుంచే నేను అక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. మీరు లేకపోతే అది జైల్లో ఉంటుంది. సీస్మ్యాన్ గారు వచ్చినప్పుడే మాకందరికి సంతోషంగా ఉంటుంది. మీరెందుకు తినకుండా అలా బయట చూస్తున్నారు? ఆ మటన్ చాలా బాగుంటుంది, తినండి. కానీ అంకుల్, ఆ? మనం ఇంకా ఎంతసేపు ఈ ట్రైన్ లోనే ఉంటాం? మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఈ రోజు రాత్రి మనం ఈ ట్రైన్లోనే ఉంటాం. ఓ! ఈ ట్రైన్ దిగి మనం ఇంకో ట్రైన్ ఎక్కాలి. ఓ, ఏ హైడీ అంత తొందరపడుతున్నావు? కొండలన్నీ చూడాలా? అవును, నాకు వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలనుంది.